రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో రైతు బంధు 1, 2, 3, 4, 5, 10 ఎకరాల వారికి జమ 55,000, 10,000 ఈ గ్రామాల వారికి రేపు విడుదల. పడని వారు ఇలా చేయండి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడమైనది జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ప్లేస్లో వచ్చిందే రైతు భరోసా. 6,000 రూపాయలు, 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే మహోన్నతమైన పథకాన్ని జనవరి 26వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకొని 563 కోట్ల రూపాయలు, దాదాపు 8 లక్షల ఎకరాల వరకు కూడా నిధుల పంపిణీ కార్యక్రమం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. అయితే ఒక జిల్లాలో కేవలం ఒక మండలానికి మాత్రమే పడడం పట్ల రైతులు అసంతృప్తి తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు ఒక మండలం, రేపు ఒక మండలం, ఎల్లుండి ఒక మండలం, ఈ విధంగా మార్చి వరకల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామాల్లో రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందనే సమాచారం అయితే వచ్చింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 563 కోట్ల నిధుల పంపిణీ నిన్న ఒకే రోజులో జరిగిందని ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు మీ ఊరు, పేరు, జిల్లా, మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మరి మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, మీకు పడ్డ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.